ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు నవ్వుల్లో పుడతాయి, కానీ కొందరు కథలు నిశ్శబ్దంలో పుడతాయి. నేను లీలారాణి. అందరిలానే నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్లు చూశాను. కానీ నా పెద్దబ్బాయి అశోకానంద్ తన కళను వదలలేదు. వదలొద్దు అన్నది నేనే. సినిమా అనేదే వాడి శ్వాస, వాడి ప్రపంచం. దర్శకుడిగా ఎదగాలనే పెద్ద కళతో సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. కళ చాలా అందమైనది, కానీ ఆ కళను నెరవేర్చే మార్గం మాత్రం కఠినం. కొత్త దర్శకుడికి నిర్మాత దొరకడం ఎంత కష్టమో మనకు తెలిసిన విషయమే. అందుకనే షార్ట్ ఫిలిం తీశాడు, మంచి పేరు సంపాదించాడు. కానీ అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. ప్రతి విఫలత తర్వాత, ప్రతి నిరాశ తర్వాత వాడు నిశ్శబ్దంగా రాయడం మొదలుపెట్టాడు. ఆ పదాలు బాధ కాదు, ఆత్మకేకలు. ఆ వాక్యాలు ప్రేమ కాదు, హృదయరేఖలు. నా కొడుకు కళల ప్రతిబింబం, నా కన్నీటి కవితే చంద్రలహరి. ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు, జీవితం. ప్రేమ కాదు, త్యాగం. వేదన కాదు, ప్రయాణం. ఇది బాధ కాదు, ఒక భావం. ఇది జ్ఞాపకం కాదు, ఒక ప్రాణం. చదువుతారు కదూ. తల్లి హృదయానికి, కుమారుడి కళకి, ప్రేమకి, బాధకి, మిగిలిన ప్రతి మౌనానికి పేరే చంద్రలహరి.